టీవీ95 న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టును కలెక్టర్ రాజాబాబు సందర్శించారు. ప్రాజెక్టు అధికారులు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో కలిసి టన్నల్ 2 సొరంగం లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రాజెక్టులోని మొదటి టన్నల్ ఇప్పటికే పూర్తి అయ్యిందని, రెండవ టన్నెల్లో కూడా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ 80% పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి 2026 జూలై నాటికి ప్రాజెక్టు నుండి నీళ్లు అందిస్తామని అన్నారు. ముంపు గ్రామ బాధితులకు R&R ప్యాకేజీ ద్వారా నిధులు అందిస్తామని అన్నారు. తర్వాత ఇంకా మనకి బిలియన్ బ్యాక్ మెథడ్లో చూస్తాం. ఇప్పుడు ఎంత డబ్బులు 11.47 ఇక్కడ పొల్లం బాగా రిమూవ్ చేయాలంటే కొద్దిగా కోర్టు కేసెస్ ఇక్కడి నుంచి మరి ఇది ఎంతవరకు చేయింది ఇక్కడ ఈ సైడ్ నుంచి? ఇక్కడ లైనింగ్ జరుగుతుంది సార్, ఇక్కడ జరుగుతుంది, ఈ ప్లేసెస్లో ఫోర్త్ గ్రాండ్కి ఎలక్షన్. బట్ రిమూవల్ ఆఫ్ దిస్ మిషన్ ఎట్లా కదా డిసమెంటల్ చేస్తామా లేదా ఎలా చేస్తాం సార్? లైనింగ్ ఓన్లీ 4 సార్ డే ఎంత అవుతుంది? 12 మీటర్స్ అంటే ఎప్పుడు అవుతుంది మనకి జనరల్ మీటర్స్ అప్పుడు జనవరి మూమెంట్ ఫ్రీ ఇక్కడ నుంచి యాక్సెస్ యాడిట్ పట్టుకొని ఇట్లా ఎంటర్ అయిపోయింది. టనల్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆడిట్స్ అన్ని పెట్టుకొని ఈ ఆడిట్స్ నుంచి మొత్తం ఎర్త్ వర్క్ అంతా అయిపోయింది సార్. ప్రాబ్లమ్ వస్తే అక్కడ ఇవి ఆడిట్స్ సార్. ఇక్కడ నుంచి ఎక్కడికి యాక్సెస్ అనమాట, ఎక్కడికి ఎవరికి 1.5 కిలోమీటర్స్ ఒకటి పెట్టుకోవాలి. ఇదంతా డ్రిల్ అండ్ బ్లాస్ట్ మెథడ్లో కట్ చేశాం. కట్ చేసి లైనింగ్ చేస్తా ఉన్నాం. 4 గ్యాంట్రీస్ పెట్టినాం సార్. 4 గ్యాంట్రీస్ నుంచి మనం వర్క్ ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి 11 కిలోమీటర్స్లో స్టక్ అయింది. మన టోటల్ ఇది 18.78 మరి ఇదంతా కూడా అయిపోయిందా? ఈ ఎక్స్ప్రెషన్ అంతా అయింది. ఎక్సర్సైజ్ పైన చుట్టూ ఓన్లీ లైనింగ్ లైనింగ్ నుంచి మనం ఏంటంటే సార్ ఇది వచ్చేసి సర్కులర్ ఉంది మనకు. ఈ జరుగునాగా మళ్ళీ స్పెసిఫిక్గా ఇదంతా సైడ్కి అంతా క్లీన్ చేయడానికి పెట్టాలి. ఇప్పుడే దానికి వ్యాల్యుయేషన్ పీడిఎఫ్ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, వారికి హౌసెస్ కట్టుకోవాలి. దానికి సంబంధించిన R&R ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు మనం వాళ్ళకి R&R ప్యాకేజ్ కోసం మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము. అది ఫండ్స్ క్లియరెన్స్లో ఉన్నది. అది రాగానే అది పార్ట్ వైజ్ చేసి వారికి కూడా త్వరితగతిన మనం కాంపెన్సేషన్ ఇచ్చి వారిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అటు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం, ఇటు వాటర్ ఫ్లో అవ్వడం
అండ్ అదే టైంలో రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ ఏవైతున్నాయో వాళ్ళని ఖాళీ చేయొచ్చు. ఈ 3 సైమల్టేనియస్గా మనకి ఆగస్టు వరకు జరిగితే దెన్ ఆగస్టుకి మనం ఆశించినట్టు విధంగా వాటర్ అనేది మన ఈ ప్రకాశం జిల్లాలో ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ కృష్ణానది వాటర్ మన ప్రకాశం జనాలు తాగడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ప్రకాశం జిల్లా మనం అనుకున్నట్టుగానే చాలా డ్రాట్ ప్రోన్ ఏరియా అండ్ డ్రై ఏరియా. సో డ్రింకింగ్ వాటర్ కోసం చాలా స్ట్రెస్ ఉన్న ఏరియా. అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాటర్ లేక పండనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రోజైతే ఈ వాటర్ వస్తుందో ఈ వాటర్ మనకి డెఫినెట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పర్టికులర్గా ఈ ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మనం ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఆ రకంగా మీరు వర్క్ చేయాలని మాకు జిల్లా యంత్రాంగాన్ని కూడా సూచించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా ఈ ప్రాజెక్టుతో ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్టు కావాల్సినటువంటి ఏ విధమైన సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందించడానికి రెడీగా ఉందని సందర్భంగా మేము అందరికి తెలియజేసుకుంటూ, సో ఈరోజు మనకి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికి కూడా మా ఇంజనీర్ గారు ఆల్రెడీ ఉన్నాయి. చాలాసార్లు దీనికోసం విజిట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఒక చిన్న ఈ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదని చెప్పడానికి ఏంటంటే సుమారు ఆల్మోస్ట్ 1,90,000 ఎకరాలకి ఒక ఫేజ్ 1లో మనకి ఆయకట్టుకి వాటర్ రావడం జరుగుతుంది. సో సుమారు ఈ ప్రాజెక్టు వల్ల 15 లక్షల మందికి త్రాగునీరు తాగడానికి నీరు రావడం జరుగుతుంది. దీంతో పాటు మొత్తం టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అది రావడంతో అగ్రికల్చర్ యాక్టివిటీ వస్తుంది, దాంతోపాటు ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీతో పాటు మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ వస్తుంది. చాలా చాలా మూమెంట్ అయితే జరుగుతుంది. సో గౌరవ ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఎరిక్సన్ బాబు గారు చెప్తున్నారు ఈ ఏరియాలో ఎక్కువ వలసలు ఉంటాయని చెప్పేసి. సో ఈ సమస్య ఉండటం వల్లే ఎక్కువ మంది వలసలు పోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది త్వరగా కంప్లీట్ అయితే ఈ ఏరియాకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి నుంచో దీనికోసం మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పేసి వారు కూడా ఇప్పుడు నాతో చెప్పడం జరిగింది. సో వారి యొక్క కళ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క నిశ్చయంతో డెఫినెట్గా ఆగస్టు కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆ రకంగా మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం.